హలో, వెల్కమ్ టు మహి మీడియా. ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అంటూ చేపట్టినటువంటి కాళేశ్వరం ఈరోజు కూలేశ్వరంగా అభివర్ణిస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీని మీద పీసీ ఘోష్ కమిషన్ తో విచారణ కూడా ఆదేశించిన నేపథ్యంలో రేపు 11వ తారీఖు కేసీఆర్ కూడా కమిషన్ ముందు హాజరవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇలా శ్రీనివాస్ గారు ఉన్నారు, హైదరాబాద్ కమిటీ వ్యవసాయ కమిటీ చైర్మన్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. సో అనేకమైనటువంటి రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో తెర మీదకి వస్తున్నాయి. అసలు కాళేశ్వరం విషయంలో ఏంటన్న అసలు ఇది? అది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం. మీరు అన్నది మాట వాస్తవమే. ఎందుకంటే ప్రాజెక్టు ఎక్కడ కట్టాలి, నీళ్ళు ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి. తుమ్మటి గడ్డ దగ్గర కట్టవలసిన ప్రాజెక్టును ఇక్కడ కట్టవలసిన అవసరం ఏముంది? ప్రపంచ ఇంజనీర్లలో నేనే పెద్ద ప్రమాదంనని, నేనే 78,000 బుక్కులు చదివినని, నా అంత మేధో శక్తి ఎవరికి లేదని, ఎవరి అధికారులను నమ్మకుండా, ఇంజనీర్ల సూచనలు తీసుకోకుండా, రీసిడెంట్ పేరు మీద 1,000 కోట్ల దన్నుకొని సాధారణ జీవితం గడుపుతున్న కల్వకుట్ల కుటుంబం ఈరోజు విలాసవంతమైన జీవితాలు ఎట్లా గడుపుతూ ఉన్నారు? కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా సర్వనాశనం చేసిన చరిత్ర కేసీఆర్ గారి కుటుంబం అని చెప్పక తప్పదు. ఈరోజు మేటిగడ్డ దగ్గర 2 పిల్లర్లు 3 పిల్లర్లు కుంగిపోతే దానికి బాధ్యత వహించవలసిన బాధ్యత కూడా ఈరోజు కల్వకుట్ల కుటుంబాన్ని చెప్పక తప్పదు. ఈరోజు పీస్ ఘోష్ గారి మధ్య ఏది కమిషన్ ముంగడ హాజరు కావడానికి ఏది కాళ్ళు చేతులు వణుకుతున్న వ్యక్తులు ఎవరని అంటే ఇలా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. మిమ్మల్ని ఎవరు అడిగారు? కాళేశ్వరం ఆ రోజు చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరంగా మార్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి పునాది వేసింది. అలాంటి పునాది వేసిందని మీరు అక్రమంగా ప్రాజెక్టు సగం నిర్మాణంలోనే రీడిజైన్ పేరు చేసి దాన్ని ఎక్కువ ఖర్చు తీసుకుపోయి ఎవరి పొలాల్లోనూ ఎవరు మంట కలిపిరు ఈ ప్రపంచానికి అందరికి తెలుసు. అందుకొరకే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రగతి ప్రదాత రేవంత్ రెడ్డి గారు ఒక కమిషన్ వేసి దీని మీద నిగ్గు తేల్చాలి, దోషులు ఎవరైనా సరే చట్ట పరిధిలో శిక్ష వేయాలనే ఉద్దేశంతో కమిషన్ వేయడం జరిగింది. ఈ కమిషన్ ముందు ఖచ్చితంగా కేసీఆర్ గారు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు, దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా బొక్క బోర్ల వండి దొంగలను ఎవరిని కూడా క్షమించేది లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఆ ప్రజాధనాన్ని కూలగొట్టి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని కూలగొట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఈ రోజు ఎవరికి అవసరం రాకుండా పోయింది కదా. అదేవిధంగా మహాలక్ష్మి 11 లక్షల కోట్ల రూపాయలతోని మేడిగడ్డలోని మహాలక్ష్మి మోటార్లను బాగు చేసే పరిస్థితి కూడా ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టలే. ఇంకా పాపం పండింది. టీఆర్ఎస్ వాళ్ళు జైలుకు పోక తప్పదు. కాళేశ్వరం విషయంలో కమిషన్ ముంగడ తల దించుకొని నిజాలు చెప్పితే ఖచ్చితంగా వాళ్ళు జైలు కోతారనేసి సందర్భంగా మనం చేస్తాం. సో ఏదైతే 5వ తారీఖు ఈటెల రాజేందర్ సమర్పించినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో అదంతా అసత్య ప్రచారం, మొత్తం అబద్ధాలు చెప్పారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టు విషయంలో అన్ని కూడా విష ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి హరీష్ రావు ఏదైతే కమిషన్ ముందు హాజరైన తర్వాత చెప్పినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన దీని మీద కూడా పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఏమంటారన్న దీని మీద? నేనంటున్నా, కేసీఆర్ గారిని కాపాడనీకే ఈటెల రాజేందర్ గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి జరిగిన సంఘటన, ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ ను కాపాడనీకే తన సాయశక్తుల ప్రయత్నం చేస్తానని మనకు స్పష్టమవుతుంది. కనుక ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే తాను ముక్కలని చెప్పక తప్పదు. నిజంగా ఆ రోజు ఏం జరిగింది? ఈటెల రాజేందర్ గారు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? కమిషన్ ముంగట కమిషన్ ను పక్కదారి పట్టే విధంగా వారు మాట్లాడిన తీరు నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. సో రేపు 11వ తారీఖు కేసీఆర్ కూడా కమిషన్ ముందు హాజరు కావాల్సిన పరిస్థితులు, అంటే హాజరయ్యే అవకాశం ఉందా? అసలు ఏం తేల్చబోతుంది కమిషన్? ఈ విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా హాజరు కావాలి. ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా, కేంద్ర మంత్రిగా, ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా చేసిన ప్రమాణం చేసిన వ్యక్తిగా, నిజంగా చట్టాల మీద, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా హాజరవుతాడు. ఒకవేళ ప్రజాస్వామ్యం మీద
ఈ యొక్క సమాజం మీద, ఈ యొక్క ఏజెన్సీల మీద ఆయనకి ఏమాత్రం నమ్మకం లేకపోతే ఖచ్చితంగా గైరాజర్ అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, ఎట్టి పరిస్థితిలో కమిషన్ ముందు హాజరు కావాలి, ఖచ్చితంగా తన వాంగ్మూలం ఇవ్వాలి, జరిగిన నష్టానికి బాధ్యత వహించాలి. సో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత అనేక స్కాములు జరిగాయి అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇటు గతంలో జరిగిన ఏదైతే తప్పుల మీద, స్కాముల మీద విచారణకు ఆదేశించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఏంటి అసలు ఒక్కటి కూడా ఇంతవరకు నిగ్గు తేల్చలేదు, 2 సంవత్సరాలు కావస్తుంది. ఏంటని అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి 18 నెలలు ఏర్పడింది. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 7 నాడు ఏదైతే లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు వరకు కూడా ఎలాంటి అవినీతి కానీ, ఎలాంటి అక్రమాలు కానీ, ముఖ్యమంత్రి గారే కాదు క్యాబినెట్ మంత్రులు కూడా రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద, రాష్ట్ర ప్రగతే గమ్యంగా, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారు తప్ప ఎక్కడ కూడా ఒక స్కామ్ జరిగిన పాపాన పోలేదు. ఏదైనా స్కాములు జరిగినాయంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఎన్నో స్కాములు జరిగినాయి. మియాపూర్ భూముల విషయంలో కానీ, డ్రగ్స్ కేసులే కానీ, టీఎస్పీసీ ప్రక్షాళనే కానీ, ఇంటర్ విద్యార్థులు చనిపోవడమే కానీ, ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కానీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఇలా గడ్డాలు మీసాలు పెంచుకొని పిల్లనియని పరిస్థితిలో ఈరోజు మరి అక్కడ ఉన్న పరిస్థితులు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎలాంటి అక్రమాలకు చోటు ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ఏకైక లక్ష్యం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వాళ్ళు ముందుకు పోతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రగతిని మనం ఒకసారి బేరుజు చేస్తే ఏ ఉద్యమం జరిగిందో, ఏ నీళ్ల కోసము, నిధుల కోసము, నియమాల కోసం జరిగిన ఉద్యమ ట్యాగ్ లైన్నే గత ప్రభుత్వంలో తుంగంలో పెట్టింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత నీళ్ల కోసము, నిధుల కోసము, ఉపాధి కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేకమైన సంక్షేమ పథకాలు ఇలా 4 కోట్ల మంది ప్రజలు ఇలా హర్షిస్తున్న సంగతి ఈ యొక్క ప్రతిపక్షాలకు మరి కళ్ళుండి చూడలేని కబోదులా వీళ్ళని అడగదలుచుకున్నాం. ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇలా అమ్మవారింటికి పోయినా, అమ్మవారి దగ్గరికి పోయినా కానీ ఇలా 1,50,00,000 మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తుంటే వాళ్ళకి కనబడతలేదా అని సందర్భంగా అడగలుగుతాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 66,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాకు కాంగ్రెస్ పార్టీది కాదని ఈ సందర్భంగా అడుగుతారు. 10 సంవత్సరాలు టీఎస్పీసీకి గ్రూప్ 1 పరీక్షలకు నోసుకొని గత ప్రభుత్వంలో 10 నెలల్లో టీఎస్పీసీ ప్రక్షాళన చేసి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కదాని సందర్భంగా నేను అడుగుతా. ఈ అభివృద్ధిని చూసి కడుపు మంటతోని రగులుతున్న నా బీజేపీ, నా టీఆర్ఎస్ నాయకులారా మేలుకోండి, అభివృద్ధిలో భాగస్వామ్యం కాండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భంగా చెప్పారు, మీరు అభివృద్ధిలో సూచనలు ఇవ్వండి, అంతేగాని మీరు రాజకీయాల కోసము మీరు విమర్శిస్తే ప్రజల ముందు అబాసు పాలవుతారు. ఇప్పటికే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, రాబోయే రోజుల్లో ఆ పక్షం కూడా దొరకదని సందర్భంగా మనం చేస్తాం. సో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు అంశం ఏదైతే ఉందో అది ప్రణాళికాబద్ధంగానే ముందుకు సాగుతుంది, ప్రభుత్వాలు సాగదీస్తున్నాయని చెప్పేసి కూడా ఇటు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఏమంటారు? ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుతం మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి రహస్యం అనేది ఒకటి ఉంటుందమ్మా. రహస్యము బహిరంగ ఉంటుంది. మనం ఒక కుటుంబం, వాళ్ళ కుటుంబంలో ఉన్న అంతరంగిక విషయాలు కూడా పక్కకే ఒక 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ దూరంలో ఒక అపార్ట్మెంట్ తీసుకొని వారి యొక్క విలువలను తగ్గించే విధంగా వాళ్ళు రహస్యంగా భార్య భర్తలు కానీ, పిల్లలు కానీ, ఇంకా అన్నదమ్ములు కానీ ఎవరైనా మాట్లాడుతున్న, సెక్యూరిటీ గార్డులతో మాట్లాడుతున్న ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయడం అంటే దేశ చరిత్రలో ఇంతకంటే నీచంగా ఏది ఉండదు. కనుక చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇలాంటి కుట్రలకు, కుతంత్రాలకు తెరదీసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఏం అవసరం వచ్చిందని రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీగా, ఒక శాసన మండలి సభ్యునిగా, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా, నేడు ముఖ్యమంత్రిగా అంచెలంచెలుగా ఎదుర్కొంటున్న వ్యక్తిని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల సంభాషణ కూడా మీరు ఇంత సీక్రెట్ అనే విషయాన్ని తెలిసి కూడా మీరు పోలీసు ద్వారా పెట్టుకొని, పోలీస్ శాఖను అడ్డం పెట్టుకొని మీరు ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది మీ దివాలా కోరుతనం. దానికి అనుభవిస్తారు, ఖచ్చితంగా అనుభవిస్తారు. సో ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్టాండ్ తీసుకోబోతుంది? జరిగేటువంటి పొలిటికల్ విషయాలు కానివ్వండి, ఈ కేసుల విషయంలో ఎట్లా స్టాండ్ తీసుకోబోతుంది? ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ఎవరిని కూడా కక్ష సాధింపులు చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మా క్యాబినెట్ కానీ మా ప్రభుత్వానికి లేదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి మా క్యాబినెట్ మంత్రులకు ఏకైక లక్ష్యం ఈ 29 రాష్ట్రాల్లో తెలంగాణను రేసింగ్ తెలంగాణ నిలబెట్టాలని, నిరుద్యోగ సమస్య లేకుండా తీర్చాలని, అదేవిధంగా ఒక ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయాలని, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, రైతుల సంక్షేమం కోసము, రైతు కూలీల సంక్షేమం కోసం, మహిళల కోసం ఒక సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతుంది తప్ప ఎవరి మీద కక్ష సాధింపు లేదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. సో చూసారు కదా, కాళేశ్వరం కానివ్వండి, ఇటు కార్ రేసింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంశాలు ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. సో మరి ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నెగ్గు తేలుస్తుంది, రాబోయే కాలంలో పొలిటికల్ గా ఈ అంశాలు తెర మీదకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ తదుపరి స్టెప్ ఎలా ఉండబోతుంది, వ్యూహాల విధంగానే ముందుకు వెళ్తుందా లేదా సామాజిక న్యాయాన్ని అనుసరిస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహి మీడియా.